బబుల్ గమ్ ఏంటిదంటారా? ఇదో యూత్‌ఫుల్ సినిమా. కాస్త సినిమా అప్డేట్స్ ఫాలో అయ్యే ఎవరికైనా దీని గురించి కొంత తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. కారణం ఇందులో హీరో యాంకర్ సుమ తనయుడు. నటుడు రాజీవ్ కనకాల కుటుంబం నుంచి ఫీల్డ్‌లోకొస్తున్న మరో యాక్టర్. అయితే ఇంతే అయితే ఇప్పుడు మన ఈ బబుల్ గమ్ ఇక్కడ నమ్మవలసిన అవసరమే లేదు. సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకాల తన గురించి తాను మాట్లాడుకొని ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్‌గా మారాడు. బబుల్ గమ్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆయన పేరు ఇప్పుడు బబుల్ గమ్‌లా అందరి నోళ్లలో నానుతోంది. విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్ వంటి పేరున్న హీరోలు బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టులుగా వచ్చారు. అయితే వారందరి సమక్షంలోనే రోషన్ కనకాల మాట్లాడుతూ తనపై కొన్ని విమర్శలు వచ్చాయన్నాడు. ఈరోజు ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన రోషన్, నేను చాలాసార్లు విన్నాను, నా వెనకాల మాట్లాడడం చూశాను, చాలా చదివాను అంటూ కొనసాగించాడు. అరే, వీడు హీరోనా? మస్తు కర్రీగా ఉన్నాడు. వీడు హీరో ఏంటి? వీడు హీరో మెటీరియల్ కాదు అన్నారట. నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్. ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి కష్టపడే తత్వం, ప్రతిభ, క్రమశిక్షణ మాత్రమే అంటూ ఎమోషనల్గా తన స్పీచ్ కంటిన్యూ చేశాడు. వద్దనుకున్నా వినబడతా, చెవులు మూసుకున్నా వినబడతా అంటూ రోషన్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉపన్యాసం ఉపసంహరించాడు. ఇక రోషన్ చేసిన భారీ ప్రసంగం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది. వారు అసలు సుమ కొడుకుని ఎవరు ట్రోలింగ్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఇతన్ని పట్టించుకునేంత ఖాళీ ఎవరికీ లేదని, అసలు మొదటిసారి చూస్తున్నామని కొందరు నెటిజన్లు ముక్కును వేలేసుకుంటున్నారు. కొందరైతే కావాలనే రోషన్ ఇలా ట్రోలింగ్ అనే ఆయుధాన్ని వాడుతున్నాడని విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇవి రోషన్ ట్రిక్స్ అని కూడా తేల్చేస్తున్నారు. విచిత్రం ఏమంటే, కొడుకు తనపై జరిగిన ట్రోలింగ్ గురించి చెప్తుంటే సుమ కూడా ఎమోషనల్ అయ్యారు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటంటే, ముందు అసలు ట్రోలింగ్ జరిగిందో లేదో గాని రోషన్ మాట్లాడాక ట్రోలింగ్ నడుస్తోంది. స్టోరీలో కొసమెరుపదే.